వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆమె చూస్తే ఫ్యామిలీ టైపే, సంస్కారవంతమైన మహిళ, రాజకీయాల్లో చురుగ్గా ఉన్న మహిళ, ఫ్యామిలీ ఆంటీలా కనబడుతుంది, ఫ్యామిలీ లేడీలా కనబడుతుంది. కానీ ఆమె లోపల మరో మనిషి దాగింది. ఆమె రసికరాణి. ఎస్, అనంతపురం జిల్లాలో కలకలం రేపుతున్న హనీ ట్రాప్ కేసులో ఈ రసికరాణిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్, రంగమ్మ నాయుడు. ఆమె ఈ హనీ ట్రాప్ సంచలనం రేపిన హనీ ట్రాప్ మొత్తంలో ఆమెనే కీలక పాత్రధారి. ఆమె ఎంత తెలివిగా ఈ వ్యాపారం చేసిందో, ఆమె చేసిన ఈ వ్యాపారం తీరుతెన్నులు గమనిస్తే అర్థమవుతుంది. ఎంత తెలివి అంటే సాక్షాత్తు పోలీసు అధికారులను కూడా తమ బిజినెస్లో పార్ట్నర్స్గా మార్చుకుంది. ఎస్, పోలీసులతోనే హనీ ట్రాప్లో చాలా కీలకమైన పాత్ర పోషించేలా చేసింది. అనంతపురం జిల్లాలో రంగమ్మ ఆమెను అరెస్టు చేశారు. లేడీ డాన్గా వ్యవహరిస్తారు ఆమెను. రాజకీయాల్లో ఆమె అంతో ఎంతో పలుకుపడిన వ్యక్తే. టీడీపీలో చురుకైన నేతలతో సంబంధాలున్న వ్యక్తే. ఆమె ఇప్పుడు అరెస్ట్ అయింది. అనంతపురంలో అత్యంత కలకలం రేపిన హనీ ట్రాప్లో ఈమె ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని 5 మహిళలు 3 పురుషులతో కలిసి ఒక పెద్ద స్కెచ్తో హనీ ట్రాప్ నడిపిస్తుంది. బాగా డబ్బున్నోళ్లను వలలో వేసి వాళ్లను తమ ఇళ్లలోకి పిలిచి వాళ్లతో శృంగార కార్యక్రమాలు నిర్వహించి అన్ని ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. అలా శృంగార కార్యక్రమాల్లో ఉన్న వాళ్లను వాళ్ళ వీడియోలు ఫోటోలు తీసి వాళ్లను బెదిరించి మీ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ బెదిరిస్తారు. వాళ్ళు డబ్బు ఇవ్వకపోతే వాళ్లను రకరకాల చిత్రహింసలు పాల్చేస్తారు. పోలీసు కేసు పెడతామంటారు. అంటే ఈ రంగమ్మ నాయుడు ఒక మంచి గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుంది. 5 మహిళలు 3 పురుషులు, సపోర్ట్గా పోలీసు అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు. అవును, ఈ ముఠా డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేస్తుంది. బాగా డబ్బున్న వ్యాపారులు, విద్యావంతుల్ని టార్గెట్ చేసి వాళ్లను బల్లో వేసుకుంటుంది. పైగా తమ సొంత ఇళ్లలోకి పిలుస్తారు, అక్కడే అన్నీ కానిచ్చేస్తారు. అలా జరిగే టైంలో వాళ్ళ ఫోటోలు వీడియోలు అన్నీ తీస్తారు. తర్వాత అవన్నీ వాళ్లకు చూపిస్తారు. ఇవన్నీ సోషల్ మీడియాలో పెడతాం, మీ బండారం బయట పెడతాం, నీ కుటుంబాన్ని హతమారుస్తామంటూ బెదిరిస్తారు. వాళ్ళు లొంగకపోతే క్షణాల్లో పోలీసులు అక్కడ వాలిపోతారు. ఈ పోలీసులు కూడా వాళ్ళ ముఠాలో సభ్యులే కదా. వాళ్ళు వచ్చి వాళ్ళపై రేప్ కేసు పెడతామని బెదిరిస్తారు, రకరకాలుగా హింసిస్తారు. వాళ్ళు చేసేది లేక వీళ్లకు డబ్బు ఇచ్చేస్తారు. ఇలా ఓ 20-30 మందిని మోసం చేసినట్లు వెల్లడైంది. పోలీసుల విచారణలో ఇంకా లోతుగా దర్యాప్తు జరుగుతోంది. కానీ అనేక మంది ప్రముఖుల్ని వీళ్ళు దోచుకున్నారు. ఇప్పుడు రాప్తాడు సిఐ, ఇంకో 3 టౌన్ సిఐ వీళ్లపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. వీళ్ళు ఆమెకు పూర్తిగా సపోర్ట్ చేసినట్లు విచారణలో చాలా స్పష్టంగా తేలిపోయింది. శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. రేపో మాపో అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రంగమ్మతో పాటు మరో 5-6 అరెస్టు చేశారు. వీళ్ళంతా అనంతపురంలో చాలా తెలివిగా పకడ్బందీగా హనీ ట్రాప్ కేసు నడిపించారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ చాలా కీలకంగా దర్యాప్తు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా అనేక మంది ప్రముఖుల పేర్లు బయటికి వస్తాయని అంచనాలు వెలువడుతున్నాయి. కానీ రంగమ్మ నాయుడు చాలా సాదాసీదాగా ఉంటుంది, ఫ్యామిలీ టైప్ లేడీలా కనబడుతుంది. కానీ ఆమెలో ఒక రసికరాణి దాగి ఉందని తేలిపోయింది. ఆమె స్వయంగా ఈ వ్యవహారంలో పాలు పంచుకుంటూ మరో 5 యువతులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తూ కోట్లు దండుకున్నట్టు విచారణలు తేలింది. ఇప్పుడు ఆమె కటకటాలు లెక్కిస్తోంది. ఇంకా చాలామంది అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని చెప్తున్నారు. మొత్తం మీద అనంతపురంలో ఈ హనీ ట్రాప్ ఈ కేసు ఒక సంచలనంగా మారిపోయింది.